మన సజీవుడు, రక్షకుడు, సృష్టికర్త, ఆత్మదేవుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. మనల్ని ఇంకా బ్రతికించి ఆయన సన్నిధిలో, ఆయన నామంలో, ఆయన సన్నిధికి వచ్చుట గొప్ప కృపను దేవుడు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథంలో ఒక మాట, నా నీతికి ఆధారమగు దేవా అనే గొప్ప మాట. నా నీతికి ఆధారమగు దేవా. ఈ లోకంలో క్రీస్తును అంగీకరించినటువంటి వారికి రక్షణ నిశ్చయత కలిగి ఉండాలని మనము నేర్చుకుంటున్నాము. ఇప్పటికే గలతీ పత్రికను ఆధారం చేసుకొని నీతిమంతులుగా తీర్చబడుట లేదా రక్షించబడుట లేదా విమోచించబడుట అన్నటువంటి విషయంలో ప్రపంచంలో ఎన్నో క్రైస్తవుల మధ్యలోనే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇంతకుముందు మన సహోదరి ఝాన్సీ గారు చెప్తూ చాలాసార్లు కొంతమంది అంటుంటారు, నేను ఈ ఈ పాపం మానుకోవాలి, నేను ఇది సరి చేసుకోవాలి, ఇది నన్ను చాలా బాధ పెడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడే అది జరిగిస్తాడు, దేవుని శక్తి ద్వారానే అది జరుగుతుంది అన్నటువంటి విషయము అది మర్చిపోవడము చాలా ప్రమాదకరం. ఎందుకంటే పాపములను మానుకొనుట మనిషి చేతిలో లేదు. మనిషి చేతిలో లేదు. పాపం కడగబడుట మనిషి చేతిలో లేదు. పాపం తీసివేయబడుట మనిషి చేతిలో లేదు. అది దేవుని ద్వారా జరిగే కార్యము. కనుక వింటున్నటువంటి వారు తప్పకుండా మనం శరీర రీతిలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక రూపంలో పాపము మనల్ని జయించాలని ప్రయత్నం చేస్తుంటుంది. దానికి పరిష్కారము అక్కడ దేవుని నుండి. అయితే ఈరోజు దేవుడు ఉచితముగా నీతిమంతులుగా రక్షిస్తుంటే, నీతిమంతులుగా చేస్తూ ఉంటే ఆ ప్రక్రియలో మనము ఏం చేయాలి? మనము ఏమి చేయాలి? చాలా చిన్నది. ఉదాహరణకు మనకు మన రాష్ట్రంలో ఉచితముగా స్త్రీలు బస్సులో ప్రయాణము చేయవచ్చు. దీన్ని ఎట్లా తీసుకోవాలి అంటే ఒక ఐడి కార్డు చూపించాలి. ఈ ఐడి కార్డు చూపించుటతో గవర్నమెంట్ వారు మనకు ఉచితముగా అంటే వారికి ఉచితం కాదు, వారు డబ్బులు చెల్లించాలి. సో వాళ్ళు అంత గొప్ప కార్యం చేశారు, పెద్ద పని చేశారు. మన పని చిన్న పని. ఏంటి? చిన్నది చూపించడము, ఐడి కార్డు, ఆధార్ చూపించడం. అట్లే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేస్తున్నాడు. అది ఎప్పుడు అది మెటీరియలైజ్ అవుతుంది, అది ఎప్పుడు మనలో నెరవేర్చబడుతుంది అంటే మనము విశ్వాసము చూపించడము. అది గలతీ పత్రికలో గలతీ పత్రిక అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా గలతీ పత్రిక అంతా కూడా ఒకటే, మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. దానికి కావలసింది దేవుడు తీరుస్తాడు. దానికి కావలసింది మన యొక్క విశ్వాసము. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? విశ్వాసముతో వినుట వలన ఆత్మ ద్వారా జరిగే కార్యములు అద్భుతములు. ఆత్మ దేవుని ద్వారా జరిగే మొట్టమొదటి అద్భుతము, ఆత్మ దేవుని ద్వారా జరిగే మొట్టమొదటి అద్భుతం ఏంటంటే పాపములను ఒప్పుకొన చేయుట. పాపములను ఒప్పుకొని చేయుట
క్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్న విశ్వాసమును మనలో పుట్టించుట. ఇక్కడ విశ్వాసము ద్వారా ఆత్మకార్యాలను చూస్తున్నామా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేయుట ద్వారా మనము ఆ ఆత్మకార్యాలను చూస్తున్నామా అంటే విశ్వాసం ద్వారానే. కింద వచనాలలో అది ఎంత స్పష్టంగా 6వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గారు దేవుని నమ్మెను. ఏం నమ్మాడు అబ్రహాం గారు? ఏమి నమ్మాడు అంటే, ఈ పత్రిక ప్రకారము దేవుడు లేని వాటిలో నుండి ఆయన ఉన్నదన్నట్టుగా చేయువాడు. అంటే శారా గర్భంలో పిల్లలు ఉండడానికి వీలు లేదు. వీరికి శక్తి సామర్థ్యాలు శరీర రీతిగా ఉడికిపోయినటువంటి స్థితి. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానమును ఇవ్వగలడు, కుమారుని ఇవ్వగలడు అన్న విశ్వాసము, ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మడము. అయితే మనకేం వాగ్దానం చేశాడు? ఆయనకైతే నీకు కుమారుని ఇస్తానని చేశాడు. మనకేమి వాగ్దానం చేశాడంటే, ఆ కుమారుని ద్వారా నిన్ను నీ పాపము నుండి విడుదల చేస్తాను. అది మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానంలో మనం నమ్మడమే. ఆ నమ్మిక కూడా మనది కాదు మళ్ళా. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్త అయిన యేసు క్రీస్తు, కర్త, ద సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. లేదా 16వ అధ్యాయం యోహాను సువార్త ప్రకారము 8వ వచనము ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడే మనలో పాపమును ఒప్పింపచేసి, అమ్మ నాలో పాపముందా, మరి ఈ పాపం చాలా భరించలేకపోతున్నాను నేను, ఎట్లా పాపం ఎట్లా తీసేసుకోవాలంటే యేసు రక్తాన్ని చూపించే పని పరిశుద్ధాత్మ దేవునిది. అప్పుడు ఆహా, యేసు రక్తమే నన్ను పరిశుద్ధపరుస్తుంది అన్న నమ్మిక మనలో ఉండుట ద్వారానే మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఈ ఉచితము కేవలము విశ్వాసము అన్న మాట చెప్పడానికి పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, తను జీవించిన కాలంలో నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎన్నో భారాలు, భయాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు. అంతెందుకండి, మన పూర్వ క్రైస్తవులు కూడా పాపాలు పోవాలంటే పాప ప్రాయశ్చిత్త పత్రాలు కొనుక్కోవాలి అన్న సంప్రదాయము కొన్ని సంవత్సరాలుగా జరిగింది. మీరు డబ్బులిస్తే ఆ యాజకునికి లేదా పాస్టర్కి డబ్బులిస్తే మీ పాపాలు పోతాయి అన్న సంప్రదాయం వచ్చేసింది. దాని నుండి వారు విడుదల పొందారు. 7వ వచనంలో గలతీ 3:7, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలిసికొనుడి. అబ్రహాము కుమారులు అనగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది విషయంలో, ఇదిగో ఈ కుటుంబానికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే. దానికి దీనికి ఏం లింక్ అండి? జక్కయ్య గారు ఇంటికి రక్షణ వచ్చింది, వారు రక్షించబడ్డారు, వీరు అబ్రహాము కుమారులే. అలా అది ఎట్లా కనెక్ట్ అయింది అంటే, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము క్రీస్తును గూర్చినటువంటి వాగ్దానము. అంటే క్రీస్తు ద్వారా వీరికి రక్షణ వచ్చింది అని అర్థం.
ఇప్పుడు ఈ విశ్వాసము, అబ్రహాము లాంటి విశ్వాసము, ఇంకొక మాట చెప్పాలంటే అబ్రహాము గారికి సువార్త ప్రకటించబడింది. నెక్స్ట్ వచనంలోనే 8వ వచనంలో చూడండి, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. ఏంటి, అబ్రహాం గారికి సువార్త ప్రకటించబడిందా? అవును. ఎక్కడ ప్రకటించబడింది? ఆదికాండము 12వ అధ్యాయం. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుతారు. ఎటువంటి ఆశీర్వాదము? ఎటువంటి ఆశీర్వాదం అంటే నీతిమంతులుగా తీర్చబడుట, రక్షించబడుట, విమోచింపబడుట. ఇది ఆశీర్వాదం. నిత్య జీవము, ఈ రక్షణ విమోచన ద్వారా నిత్య జీవము మీకు వస్తుంది అన్నటువంటిది ఆశీర్వాదం. నీయందు, అబ్రహాము నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అంటే నీలాంటి విశ్వాసము కలిగినటువంటి వారు. అది మనకు రోమాపత్రికలో 4వ అధ్యాయంలో కూడా అది మనకు కనబడుతుంది. ఈరోజు ఒకటే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. విమోచించబడుటలో, రక్షించబడుటలో, నీతిమంతులుగా తీర్చబడుటలో మన పాత్ర విశ్వాసముంచుట. 9వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతారు. విశ్వాస సంబంధులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయమో మనము చూడవచ్చు. ఉచితముగా విశ్వాసం ఉంచుట ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట. 2వ అధ్యాయంలో 3వ వచనంలో, ఇది కాకుండా అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడునైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. సున్నతి అవసరం లేదు. ఏదో ఒక క్రియ, ఏదో ఒక సంప్రదాయము, ఏదో ఒకటి దేవుడికి ఏదో కావలసి ఉన్నట్టు, దేవుడు చాలా అవసరతలో ఉన్నాడు అన్నట్టు, లేదా ఇది నేను ఇస్తే, ఇది నేను చేస్తే దేవుడు నన్ను నీతిమంతుడుగా చేస్తాడన్నటువంటిది లేదు. కేవలం యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు, తన రక్తం కార్చాడు అన్న విషయము మీద నమ్మకం ఉంచితే చాలు. ఇదే 2వ అధ్యాయంలో 15వ వచనంలో, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. ఇక్కడ ఒక మంచి మాటను చూడండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. అంటే అర్థం ఏంటంటే, అన్యజనులు పాపులుగా ఎంచబడుతున్నారు, మనము అంటే యూదులము. జన్మము వలన యూదులము అంటే యూదా సంప్రదాయాలను మనం అనుసరిస్తున్నాం. అంటే దేవుని ఎరిగినటువంటి వారము, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారము, దేవాలయాన్ని కలిగినటువంటి వారము, యాజక ధర్మం కలిగినటువంటి వారము, అనేక పండగలు, పాప ప్రాయశ్చిత్తము, అన్ని రకరకాల ఎన్ని కలిగి ఉన్నాము. మనం ఎంతో ధన్యులము. వాళ్ళ మాదిరి దేవుడు ఎరగనటువంటి వారుగా, దేవునికి దూరంగా, గుడి లేనటువంటి వారుగా, వాళ్ళ మాదిరి మనం పాపులము కాము. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారంటే, వీళ్ళిద్దరిని ఒకటే జత చేస్తున్నారు. మీరు ఎవరినైతే పాపులు అనుకుంటున్నారో వారును,
మీరు ధర్మశాస్త్రం మేము అనుసరిస్తున్నామంటే అనుకుంటున్నారు మీరును. మీరిద్దరికి కూడా ఒక్కటే కావాలి, విశ్వాసము కావాలి. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతుడుగా తీర్చబడును. యేసుక్రీస్తునందలి విశ్వాసము. ఆ ఏంటి విశ్వాసము? యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు, రైట్. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడు, రైట్. యేసుక్రీస్తు నాకు అవసరతలు తీరుస్తాడు, రైట్. అవి చేయుట ద్వారా మనలో యేసుక్రీస్తునందు విశ్వాసము, ఏ ఏ రకమైన విశ్వాసం వస్తుందంటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి యేసు ప్రభువా, నేను నీ ద్వారా నేను పొందుకుంటున్నాను, మరి నాలో ఉన్న పాపం సంగతి ఏంటి? నాలో ఉన్న పాప భారం సంగతి ఏంటి? నేనెందుకు ఇంకనూ ఈ పాపంలో జీవిస్తున్నాను? ఏంటి, నువ్వు ఎట్లా నాకు సహాయం చేస్తావు? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను తెరిచి, ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్న దాని మీద మనకు నమ్మిక పుట్టిస్తాడు. అంతేగాని జీవితకాలమెల్లా యేసుక్రీస్తు ద్వారా నాకు ఇది దొరికింది, నాకు ఇది సహాయం చేశాడు, స్వస్థత ఇచ్చాడు, దేవునికి వందనాలు, దేవునికి స్తుతులు, ఇదంతా భూ సంబంధమైనటువంటివి. అవి ఉన్నాయి, దేవుడు చేస్తాడు, కానీ అక్కడికే ఆగిపోవడం లేదు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే, ఎన్నటికెన్నటికైనా ఎప్పటికైనా ఒక వ్యక్తి తన పాపం విషయమై భయము పొంది పాపం నుంచి విడుదల పొందాలి అన్న దాని మీద ఎక్కువ మనసు పెట్టి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల యందు నమ్మిక పుట్టుట ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతారు. 2వ అధ్యాయము 20వ వచనము, గలతీ పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న, ఎవరైనా చిన్న త్యాగము మనకు చేస్తే వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తాము, ఎక్కడికి పోయినా చెప్పుకుంటాం, ఇదో ఫలానా వ్యక్తి నాకు సాయం చేశారు, ఎంత కష్టంలో సాయం చేశారు అనుకున్నారు, ఎన్ని డబ్బులు నాకు ఇచ్చారు అనుకున్నారు, నా కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ఆమె నా కొరకు ఎంత ప్రయాసపడింది, చాలా మంచి ఆమె, అబ్బా అటువంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదండి అని కొంతమందిని గూర్చి మనము వేరే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఇష్టపడుతుంటాము. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసారా, నా కొరకు ఒక ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు. ఏమైంది, నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? నువ్వేమన్నా అపాయంలో ఉన్నావా? అది గుర్తించావా? అవును, నేను పాప భారంతో జీవిస్తున్నప్పుడు అది తీసేయడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. అంత గొప్ప కార్యం చేశాడంటే ఇంకా ఎక్కడికి పోయినా అదే సంగతి చెప్తుంటాం మనం. ఇప్పుడు నేను జీవించేది నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. 21వ వచనం, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రీస్తు చనిపోయినటువంటిది, మొత్తానికి క్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్న దాని మీద విశ్వాసము, నమ్మిక,
ఇది మన ప్రయత్నం కాదండి. వింటూ 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 ఉంటే విశ్వాసము పుట్టును. రోమపత్రిక. వినుట ద్వారా విశ్వాసం కలుగును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నిన్ను నీతిమంతులుగా చేసెను. ఎంత బాగుంది కదా! ఒక్క ఐడి కార్డు చూపడమే మన పని. ఆయన ప్రాణం, రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి గొప్ప సంగతి. ఉం? తర్వాత 3వ అధ్యాయంలో 6వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 24వ వచనంలో ఇవన్నీ విశ్వాసము ద్వారా. 3వ అధ్యాయము, మధ్యవర్తి ఒక్కనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రం ఇయ్యబడిన ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాలను మనకు ఆ అర్థం మనకు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేయాలి. ఒక్కటే విషయాన్ని అన్ని కోణాలలో రకరకాలుగా, ఇది కాకపోతే ఇది అర్థం కాకపోతే ఇది అర్థమైతే చాలు, ఇది కూడా అర్థం కాలేదంటే ఈ వచనం అర్థమైతే చాలు అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందే చెప్పడం ఒకటే, యేసుక్రీస్తు యేసుక్రీస్తు. ఈ ఒక్కటే అన్నటువంటి విషయము పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో, ఇదిగో సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మీ మధ్య నేను ఏది కూడా ఎరగకుందునుగాక. అది మొత్తం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. ఐ డోంట్ నో ఎనీ అదర్ సబ్జెక్ట్. ఏది మాట్లాడమన్నా, ఏ బోధ చేయమన్నా, ఎవరికైనా ఉత్తరాలు రాయాలన్నా యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు దగ్గరికే రావడం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము అంటే ఏంటి? నీళ్ళలో బాప్తిస్మం మనకు తెలుసు. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే క్రీస్తు మరణములోనికి బాప్తిస్మం అని రోమపత్రికలో 6వ అధ్యాయంలో రాయబడింది. క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మం అంటే ఆ సంఘటన, ఆ క్రీస్తు శిలువలో మరణించుట అన్నటువంటి సంఘటన ఒక నీటితో పోల్చి ఆ నీళ్ళలో మునుగు అంటే, నీళ్ళలో మునుగుతే మనం అంతా తడిసిపోతాం కదా, నీళ్ళతో తడిసిపోతాం. ఇప్పుడు యేసు రక్తంలో మునుగుట అంటే యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, శ్రమల గుండా వెళ్ళాడు అన్న తలంపులతో నింపబడుట. యేసుక్రీస్తు మరణములోనికి బాప్తిస్మము పొందుట, మనము నీతిమంతులుగా చేయబడుట. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటయు. ఓ పాపియందు ముంగుము
నందు మున్గుదు. చాలా అద్భుతమైనటువంటి పాట. ఇమ్మానుయేలు రక్తము ఎంపైన యుటయు. ఇమ్మానుయేలు రక్తము ఇంపుగనుండు. యేసు రక్తములో మునుగుట, యేసు రక్తములో మునుగుట, అది యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట. యేసునందు విశ్వాసము, యేసుక్రీస్తు మరణం యందు విశ్వాసము, యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడన్నటువంటి నమ్మిక, అట్టి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగ చేసి, యేసుక్రీస్తునందు విశ్వాసము, ఏమి బరువులు మోయనవసరం లేదు, ప్రయాణాలు చేయనవసరం లేదు, ఎక్కడో మునగనవసరం లేదు, డబ్బులు ఇవ్వనవసరం లేదు. ఉచితముగా ఉచితముగా యేసుక్రీస్తునందలి విశ్వాసం. మనం బస్సులు ఎక్కక ముందు ఏమనుకుంటాం, ఇది చూపిస్తే వాళ్ళు నాకు ఇచ్చేస్తారు, నన్ను డబ్బులు ఏం తీసుకోరు వాళ్ళు అని మనకు నమ్మిక అయితే ఉంటుంది కదా. ఆ నమ్మిక వల్లనే కదా మనం బస్సు ఎక్కేది. ఒకవేళ కండక్టర్ కాదు ఇది అంటే కొట్లాడతాం కదా, మా దగ్గర ఇది ఉంది, ఇది నాదే, ఇది నీది కాదమ్మా, నాదే, నా ఫోటో చూడు అన్నట్టుగా ఎట్లా కొట్లాడతాము. మన ఐడెంటిటీ మీద మనకి ఎంత నమ్మకము. అట్లే యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడండి. యేసుక్రీస్తు నా పాప భారాన్ని తీసివేయడానికి రక్తం కార్చాడు. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు మరణము, యేసు పునరుద్ధానము, అన్ని యేసు మీద నమ్మిక పరిశుద్ధాత్మ దేవుడు మనకు పుట్టించినప్పుడు మనము విమోచించబడతాము. నా నీతికి ఆధారమగు దేవ. నా నీతికి ఆధారం. దాని ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశారు. హీ డిక్లేర్స్ అస్ ఇన్నసెంట్. ఇదిగో ఈమెలో ఏం పాపం లేదండి, ఈయనలో ఏం పాపం లేదు అని చెప్పేస్తాడు దేవుడు. అట్టెట్టయ్యా వాళ్ళు ఎంత పాపులు, ఎంత పాపం చేస్తున్నారంటే, వాళ్ళు నా కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మరణం మీద నమ్మిక ఉంచారు కాబట్టి వారు నీతిమంతులు. వారు పాపులని గుర్తించారు, పాపులని గుర్తించారు. దానికి పరిష్కారం యేసులో ఉందని వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళు నీతిమంతులు. ఇప్పుడు వారిలో నేను ఒక శక్తిని నాటుతున్నా. ఏంటి? పరిశుద్ధాత్మ శక్తిని వారిలో ఉంచుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటి నుండి నేను పరిశుద్ధంగా జీవించాలి అన్న మనస్సు, అన్న ప్రయాస, నేను పరిశుద్ధంగా జీవించాలి, అమ్మో పాపం జోలికి పోకూడదు. ముంగమూరు దేవదాస్ గారు ప్రియ వధువు మీద ఒక పాట రాస్తూ, నా ప్రియుని కొరకు ఏ చూసినా అంటూ 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 అనుచున్నది అంట. అంటూ అంటే అది ముట్టకూడనటువంటిది. నా ప్రియుని కొరకు నేను ప్రత్యేకపరుచుకున్న దానను, అపవిత్రమైన దాటిని నేను ముట్టకూడదు అన్నటువంటి మనస్సు ప్రియురాలికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన. వాక్యమైన ప్రభా, మా నీతికి ఆధారమగు ప్రభా, నైనా మేము పాపులై ఉండగా ప్రభా, నీవే మా కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కాచి సిలువలో మరణించి తిరిగి లేచావు. యేసుక్రీస్తు ప్రభా, మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశావు. ఇంకా ఎవరైనా ప్రభా తండ్రి ఆ విషయం ఎరగనకుండా ఉంటే ప్రభా, వారు వించుండగా ప్రభా వారిలో విశ్వాసమును పుట్టించుము.
నీ యందు, నీ మరణము యందు, పునరుద్ధానం యందు విశ్వాసం పుట్టించి వారిని నాయన విమోచించమని ప్రార్థన చేస్తూ మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు మనలో ఇప్పుడును ఎప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.